హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను అన్ని సూపర్ కార్స్ మధ్యలో ఉన్న ప్రజెంట్ నేను యూఏఈలో ఉన్న దుబాయ్ అనగానే మనకి స్పోర్ట్స్ కార్స్ ఇవన్నీ చాలా కనబడుతుంటాయి. సో ఈరోజు మన ఛానల్లో ఒక మోస్ట్ ఎక్స్క్లూసివ్ ఎక్స్పెన్సివ్ హైపర్ కార్ చూపించబోతున్నా. దట్ ఈస్ మెర్సిడీస్ బెంజ్ AMG 1. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, దిస్ ఈజ్ మెర్సిడీస్ బెంజ్ AMG 1. సో ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫార్ములా 1 రేసింగ్ కార్ ఉంటుంది కదా. సో ఫార్ములా 1 రేసింగ్ కార్ ఏంటంటే ఓన్లీ ట్రాక్ లీగల్ కార్ అనమాట. అది ఓన్లీ రేసింగ్ మాత్రమే వాడతారు. కానీ ఈ కార్ ఉంది కదా, ఫార్ములా 1 రేసింగ్ డిరైవ్డ్ రోడ్ లీగల్ కార్ అనమాట. సో ఈ కార్ మనం బయట కొనుక్కొని రోడ్డు మీద కూడా ఈ కార్ని డ్రైవ్ చేసుకోవచ్చు. సో అది ఈ కార్కున్న స్పెషాలిటీ. సో ఈ కార్ టోటల్లీ కంప్లీట్లీ ఫార్ములా 1 బేస్డ్ కార్. ఇది హైబ్రిడ్ అనమాట. సో హైబ్రిడ్ అంటే మీకు కంబషన్ ఇంజన్ ఉంటుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉంటాయి, మీకు కింద బ్యాటరీ కూడా ఉంటుంది. సో మీకు దీని పవర్ అవుట్పుట్ కానీ ఇవన్నీ కూడా వేరే లెవెల్ అనమాట. సో మెర్సిడీస్ బెంజ్ ఏదైతే వాళ్ళ టెక్నాలజీ ఉందో అంతా కూడా కలిపి ఈ హైపర్ కార్ని తయారు చేశారు. కార్ అయితే చూడడానికి రియల్గా చాలా బాగుంది. దీంట్లో చాలా మట్టికి ఫుల్ ఎలక్ట్రానిక్స్, అంతా ఎలక్ట్రానిక్స్. కార్ అంతా కూడా అన్ని ఎలక్ట్రానిక్సే. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ అంతా కూడా కార్బన్ ఫైబర్తో తయారు చేసింది అనమాట. సో ఈ కార్ గురించి ఎవ్రీథింగ్ ఒక వాక్ అరౌండ్ లాగా చెప్తాను. అంటే మరీ టెక్నికల్గా ఏమి కాదు, సింపుల్గా మీకు పవర్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుంది, సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ 2 కార్స్ యాక్చువల్గా ఉన్నాయి. సో వన్ ఈజ్ అ బ్లాక్ వన్ అండ్ వన్ ఈజ్ అ సిల్వర్ వన్. సో మీకు 2 కార్స్ కలర్స్ కూడా చూపిస్తాను, వాక్ అరౌండ్ చూపిస్తాను. సో మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో నాకు తెలిసి మన తెలుగులో అయితే ఎవరు కూడా ఈ కార్ని చూపించలేదు. సో ఈ కార్ కాస్ట్ కూడా $2.7 మిలియన్. ఇమాజిన్ ఎంతో కాస్ట్లీ ఉంది చూడండి. ఎందుకు అంత కాస్ట్లీ ఉంది అది కూడా చెప్తాను. ఎవ్రీథింగ్ మీకు అంతా ఫస్ట్ పర్సన్ మీలో. సో మీరెవరన్నా కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే కనెక్టెడ్. సో ఫస్ట్ పర్సన్ వీలో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ ద న్యూ మెర్సిడీస్ AMG 1. ఈ కారు ప్రొడక్షన్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. సో దాంట్లో లిమిటెడ్ కార్స్ లేవు. ఇక్కడ 2 కార్స్ ఇక్కడే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వన్ బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి అక్కడ సిల్వర్ కలర్. 2 కార్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ డిజైన్ చూడండి ఏ విధంగా ఉంది. దిస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓల్డ్ AMGలో మనము వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక కార్ ఉండేది మనకి. సో ఆ కార్ ఫీలింగ్ అయితే వస్తుంది. డిజైన్ ఇన్స్పిరేషన్ అయితే అక్కడ నుంచే ఉంది. ఇట్లా ఉన్న బాడీ పార్ట్స్ ఇవన్నీ నేను ఇప్పటికే క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ టోటలీ. ద బాడీ కన్స్ట్రక్షన్, ద బాడీ చాసీ అంతా కూడా కార్బన్ ఫైబర్ అనమాట. సో ఒకసారి నేను 360 లుక్ చూపిస్తాను. సో ఇది మనకి ఫ్రంట్ నుంచి ఈ విధంగా ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్కి వెళ్తే సైడ్లో ఈ విధంగా వస్తుంది చూడండి. దిస్ ఈజ్ ద సైడ్ ప్రొఫైల్. ఎంత లాంగ్ ఉంది చూడండి. నేను ఈ కార్ని షూట్ చేయడానికి చాలా బ్యాక్ సైడ్ రావాల్సి వస్తుంది. చాలా లెంత్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఒక బిగ్ సైజ్ SUV ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉంది ఈ కారు. సో ఇది బ్లాక్ కలర్ అండ్ ఇది ఒకటి సిల్వర్ కలర్. ఈ కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. అంటే మెర్సిడీస్ బెంజ్ క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ లోగో ఉంటుంది కదా, ఈ లోగో అంతా దీంట్లోనే ఎంబెడెడ్ అయ్యింది. అంటే ఈ పెయింట్ లోపల. సో అది మనకి ఇట్లా ఎంబోస్డ్ టైప్ రాకుండా లోపలనే ఉందన్నమాట. ఇది సిల్వర్ కలర్. సో సిల్వర్లో చూస్తే మీకు ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ సింబల్స్ ఏవైతే ఉంటాయో ట్రయాంగిల్స్ ఇవన్నీ ఈ కలర్లో క్లియర్గా కనబడుతున్నాయి. లుక్స్ రియల్లీ గుడ్ ఈ కలర్లో. సో ఇది టోటల్ దీని బ్యాక్ సెక్షన్. సో బ్యాక్ సెక్షన్ చూడండి సేమ్ ఫార్ములా కార్ చూసినట్టే ఉంది వెనకాల నుండి. అంటే మనకి ఇక్కడ ఈ పైన ఉన్న ఈ వింగ్ కానీ ఇది ఎవ్రీథింగ్ ఈ బాడీ కన్స్ట్రక్షన్ మొత్తం కార్బన్ ఫైబరే. సో నేను మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సో ఫ్రంట్లో ఇప్పుడు ఈ కార్కి ఇంజన్ అనేది బ్యాక్ సైడ్లో ఉంటుంది జనరల్గా. సో దీంట్లో ఉంది 1.6 లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ V6 ఇంజన్ అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా మీకు 4 ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి దీంట్లో. సో 1.6 లీటర్ కంబషన్ ఇంజను, మళ్ళీ 4 ఎలక్ట్రిక్ మోటార్స్. ఈ 4 ఎలక్ట్రిక్ మోటార్స్లో ఏంటంటే రెండేమో మీకు ఫ్రంట్ 2 వీల్స్ ఉంటాయి కదా, ఈ 2 వీల్స్కేమో 2 ఎలక్ట్రిక్ మోటార్స్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఒకటేమో మీకు టర్బో చార్జర్కి ఇంకొక మోటార్ కనెక్టెడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే కంబషన్ ఇంజన్ క్రాంక్ కేస్ కనెక్ట్ అయి ఉంటుందో సో దానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. సో టోటల్ 4 ఎలక్ట్రిక్ మోటార్స్ మళ్ళీ కంబషన్ ఇంజన్ అంతా కలిపి టోటల్గా మీకు
1049 bhp పవర్ అనేది ఈ కార్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1049 bhp పవర్ అంటే ఇమాజిన్ చేయండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ఈ కార్. సో ఈ కార్ టాప్ స్పీడ్ కూడా మీకు అరౌండ్ 352 km/h టాప్ స్పీడ్ క్లెయిమ్డ్ ఉంది. ఇది 0 to 100 ఇది 2.9 seconds వెళ్తుంది, అండ్ 0 to 200 ఏమో వితిన్ 7 seconds లోపల వెళ్తుంది. అంత ఫాస్ట్ ఉంది ఈ కార్. సో ఇది సింపుల్గా మీకు దీంట్లో ఉన్న ఇంజన్ దీని గురించి అనమాట. సో 1.6 లీటర్ ఇంజన్ ఇంకా ఎలక్ట్రిక్ మోటార్స్ కలిపితేనే ఇంత పవర్ జనరేట్ చేస్తుందంటే ఏ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్లో అయితే మీకు ఆల్ ఎల్ఈడి సిస్టమ్ వచ్చింది, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి లైటింగ్స్. ఈ బాడీ ఉంటుంది కదా, ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబర్. సో ఇక్కడ ఇదైతే ప్యానల్స్ ఉన్నాయో ఇదంతా కార్బన్ ఫైబర్ ఓపెన్ ప్యానల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది కూలింగ్ కోసం. అంటే మనకి స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఇంజన్ ఇవన్నీ కూడా కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ని కంట్రోల్ చేయడం కోసం సో ఈ విధంగా మీకు డిజైన్ అనేది వచ్చింది. సో ఫ్రంట్లో చూసుకుంటే ఫ్రంట్ మీకు కెమెరా వచ్చింది, కెమెరా సెన్సార్స్ ఉన్నాయి. ఈ ఫ్రంట్ లిప్ కానీ ఫ్రంట్ ఏదైతే బంపర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్ కార్బన్ ఫైబర్ తోటే. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సెన్సార్ బ్యాక్ సైడ్ మెష్ గ్రిల్ ఉంది, మెష్ గ్రిల్ వెనకాల రేడియేటర్ ఉంది. సో రేడియేటర్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి దీనివి. అండ్ ఇక్కడ మనకి లైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ కూడా వచ్చింది దీంట్లో. అండ్ ఇక్కడ వీల్ మీద ఇవేవైతే ఈ వెంట్స్ ఉన్నాయో ఇవి యాక్టివ్ వెంట్స్ అనమాట. కార్ని మనము ట్రాక్ మోడ్లో సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ వెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ వెనకాల మీకు ఏదైతే స్పాయిలర్ ఉందో యాక్టివ్ స్పాయిలర్ అది కూడా ఓపెన్ అవుతుంది. సో అది ట్రాక్ మోడ్లో టోటల్ మారిపోతుంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ చూస్తే మీకు రేడియేటర్ ఫ్యాన్స్ అనేది క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ఈ ప్లేస్ నుంచి. సో ఇదంతా కూడా ఓపెన్ ఉంది. అండ్ స్పెషల్ పార్ట్ ఏంటంటే ఈ కార్కి 2 వైపర్స్ వస్తున్నాయి. జనరల్గా ఇలాంటి కార్స్ హైపర్ కార్స్కి ఏంటంటే 1 వైపర్ ఉంటుంది, కానీ దీనికి 2 వచ్చాయి. అండ్ పైన కూడా ఎయిర్ స్కూప్ చూడండి ఏ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్లో మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీనిది సెంటర్ ఈ బాడీ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏదైతే పార్ట్ కనబడుతుందో ఈ పార్ట్ చూస్తే మీకు సేమ్ ఫార్ములా కార్ చూసినట్టు అనిపిస్తుంది. సో దీని డిజైన్ అనేది ఆ విధంగా ఉంది. సేమ్ ఫార్ములా కార్ డిరైవ్డ్ హైబ్రిడ్ కార్ అనమాట ఇది. సో సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ అంతా కూడా ఎయిర్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. టోటల్ కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కార్బన్ ఫైబర్ అంతా మ్యాట్ ఫినిష్లో ఉందన్నమాట, అంటే గ్లాస్లో లేదు, మ్యాట్ ఫినిష్లో ఉంది. అండ్ ఇంక్లూడింగ్ మిర్రర్స్, ఈ మిర్రర్స్ ఉంది కదా ఇది కూడా కార్బన్ ఫైబర్ మీకు డోర్ మౌంటెడ్లో ఉంది. సో ఈ డోర్ అనేది టోటల్లీ లిఫ్ట్ అయినప్పుడు ఈ మిర్రర్తో పాటు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్కి వెళ్దాం. సైడ్ ప్రొఫైల్కి వెళ్తే మనకి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ నుంచి లోపల ఇప్పుడు యాక్చువల్లీ లోపలికి యాక్సెస్ లేదు, బట్ ఈ లోపల డోర్ ఇదంతా ఉందా ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబరే. అంటే ఈ కారు మొత్తం కూడా కార్బన్ ఫైబర్ తోటి తయారైంది కార్ మొత్తం. సో డోర్ ఓపెనింగ్ అనేది ఇక్కడ నుంచి ఉంది. సో మీకు ఆల్ మెర్సిడీస్ ట్రయాంగిల్ సింబల్స్. అండ్ ఇక్కడ ఏదైతుందో ఇక్కడ దీని ఇంజన్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా రేడియేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబర్. ఇట్ సేస్ AMG ఈ పర్ఫార్మెన్స్, సో హైబ్రిడ్ కాబట్టి. అండ్ దీనికి మెర్సిడీస్ బెంజ్ లోగో ఎంబోజ్ ఇక్కడ వచ్చింది. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్. సో సస్పెన్షన్ చూసుకుంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మల్టీ లింక్ సస్పెన్షన్ వస్తుంది విత్ అడాప్టివ్ డాంపర్స్. సో మీకు రైడ్ అంటే మీరు ఏదైతే రైడ్ మోడ్లో వెళ్తూ ఉంటారో ఆ మోడ్కి తగ్గట్టు సస్పెన్షన్ అనేది టోటల్గా అడాప్ట్ అవుతుంటుంది. సో ఫ్రంట్ది బ్యాక్ది అంతా కలిపి. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 19 inch వీల్స్ వస్తాయి, అండ్ రియర్ ఏమో మీకు 20 inch వీల్స్ వస్తాయి. ఇవి కూడా టోటల్ కార్బన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, 4 కార్బన్ అలాయ్ వీల్స్ ఇవి. దీనిపైన మీకు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏరో క్యాప్స్ అనమాట. సో ఎఫిషియంట్ కూలింగ్ కోసం. సో టైర్ సెక్షన్ 285/35 R19. అండ్ టైర్స్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ కాంపౌండ్, గ్రిప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీని లోపల ఏదైతే ఫెండర్ లైనింగ్ ఉందో ఈ ఫెండర్ లైనింగ్ కూడా టోటల్ కార్బన్ ఫైబరే. సో ఎవ్రీథింగ్ ఏ పార్ట్ మీరు చూసినా కూడా కార్బన్ ఫైబర్. దీని లోపల ఇక్కడ కనెక్టింగ్ ఏవైతున్నాయో ఇది కూడా కార్బన్ ఫైబర్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి అయితే టైర్ అయితే క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇంటీరియర్లో చూస్తే మీకు ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లోపలికి యాక్సెస్ లేదు కాబట్టి బయట నుంచి చూస్తున్నా. సో దీని లోపల స్టీరింగ్ వీల్ అవుతుందో ఇది ఫార్ములా కార్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ అనమాట. సో దాని మీద షిఫ్ట్ లైట్లు వస్తాయి, సెంటర్లో ఒక స్క్రీన్ ఉంది, అండ్ మధ్యలో ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కూడా ఒకటి ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి, 7 speed ట్రాన్స్మిషన్ వస్తుంది మీకు. దీనికి సీట్స్ కూడా టోటల్ అన్నీ కూడా రేసింగ్ సీట్సే. సో ఇక్కడ కూడా సీట్స్ కూడా టోటల్ కార్బన్ ఫైబర్ తోటి ఉన్నాయి. సో దిస్ ఈస్ లైక్ సంథింగ్ కూల్. కాస్ట్ ఎందుకు ఇంత పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ కార్బన్ ఫైబర్ అండ్ ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ డ్రైవ్. ఇప్పుడు వచ్చే హైపర్ కార్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టోటల్ హైబ్రిడ్ తోటి వస్తున్నాయి అనమాట.
సో కొంచెం ఈవీలో నడుస్తుంది, కొంచెం కంబషన్లో నడుస్తుంది. లైక్ స్టార్టింగ్ ఈవీలో వచ్చేసి వెంటనే మనకు థ్రాటిల్లో ఎక్కిపోగానే మనకి కంబషన్ ఇంజన్ అనేది ఆన్ అయిపోయి లైక్ పవర్ అనేది ఫుల్ వస్తుంది. సో కంబైన్డ్ పవర్ లాగా మనకి పవర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇంజన్ ఏమో మనకు కనబడడానికి కూడా ఏం లేదు, టోటల్గా క్లోజ్డ్ ఉంది అంత కార్బన్ ఫైబర్ తోటి. అండ్ ఈ స్పాయిలర్ ఉంది కదా, ఈ వింగ్ యాక్టివ్ అనమాట. అంటే మీకు స్పీడ్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. సో ఇది ఉంది కదా, ఇది మారుతూ ఉంటుంది అనమాట స్పీడ్ని తగ్గట్టు, సో డ్రాగ్ని తగ్గించడం కోసం. అండ్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ కూడా సపరేట్గా చేంజ్ అవుతుంది మీకు డౌన్ ఫోర్స్ చేయడానికి. అంటే ఈ కార్ బాగా స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఆ స్పీడ్ని మనకి గ్రౌండ్ మీద కార్ని ప్లాంటెడ్ ఉండడం కోసం మనకి ఇది కూడా సపరేట్గా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్లీ ఇది మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది. సస్పెన్షన్ అయితే అడాప్టివ్ ఉన్నాయి. సో డ్రైవ్కి తగ్గట్టు ఏదైతే మనం డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేస్తామో దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంటాయి. రియర్ కూడా మీకు కెమెరా వచ్చింది. అండ్ ఇవి మనకి దీని టెయిల్ ల్యాంప్స్, ఇది రెడ్ టెయిల్ ల్యాంప్స్. అండ్ ఇవి కూడా ఇండికేటర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్టింగ్ ఉంది ఈ కార్ అయితే. నాకు లైక్ పర్సనల్గా చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వెనకాలైతే సెన్సర్స్ ఉన్నాయి. అండ్ దీని ఎగ్జాస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉంది, చూడండి ఎగ్జాస్ట్ ఎంత ఫ్రీ ఫ్లో అంటే మీకు ఇక ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సింగిల్ ఉంది బట్ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ నా చెయ్యి చూడండి, నా చెయ్యి అంత ఉంది, ఇంత సైజు ఉంది. డిఫ్యూజర్ ఉంది కదా, ఈ డిఫ్యూజర్ కూడా వేరే లెవెల్లో ఉంది చూడండి. అసలు డిజైన్ లాంగ్వేజ్ టోటల్గా వేరే ఉంది. ఈ వింగ్ ఉంది కదా, అసలు మెయిన్ అంటే ఈ కార్కి ఫంక్షనాలిటీ అంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది కాదు, అంత స్పీడ్కి గ్రౌండ్ మీద ఎంత ప్లాంట్ అవుతుంది అనేది మనకి మెయిన్గా కార్లో కావాల్సిందనమాట. సో హైపర్ కార్స్కి మెయిన్గా డిఫరెన్స్ చేసేది ఆ రియర్ స్పాయిలర్. ఈ విధంగా మనకి ఈ మెర్సిడీస్ బెంజ్ AMG 1 హైపర్ కార్ అనేది ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ఈ కార్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో లైక్ అప్పటి నుంచి ఈ కార్ రియల్గా చూడాలనుకున్నా, బట్ ఫైనల్లీ ఐమ్ మేకింగ్ ఎ వీడియో ఆఫ్ ఇట్. రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ కార్ చూసినప్పుడు అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. ప్రైస్ చూసారు కదా, $2.7 million కార్ అంటే అది ఇంకా వేరే లెవెల్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని హైపర్ కార్స్ కూడా ఆల్మోస్ట్ అవే రేంజ్లో ఉంటాయి. లైక్ ల్యాంబోర్గిని, సియాన్స్ కానీ, లేకుంటే బుగాటీలు కానీ, లేకుంటే లాఫెరారీలు, మెక్లారెన్స్, ఇవన్నీ కూడా హైపర్ కార్స్ అన్నీ కూడా కొంచెం అదే రేంజ్లో ఉంటాయి. సో కంప్లీట్లీ ఇట్ కమ్స్ అండర్ హైపర్ కార్ కాబట్టి అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. వీడియోస్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇంకా డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సీన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, దిస్ ఇస్ రవి కిరణ్, సైనింగ్ ఆఫ్.